మధ్య కాలంలో పెద్ద గ్లిమ్స్ కొచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ మరో సినిమాకి రాలేదు. అందులో ఓ షాట్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ షాట్ గురించి నిర్మాత చెప్పినట్టే గొప్పగా అనిపించింది. బుచ్చిబాబుని మెచ్చుకోకుండా ఫ్యాన్స్ ఉండలేకపోయారు. అయితే ఆ షాట్ క్రెడిట్ దర్శకుడు ఎందుకు తీసుకోలేదు? వాచ్ ది స్టోరీ. గ్లిమ్స్ రిలీజ్ కు ముందే నిర్మాత మైత్రి రవి గ్లిమ్స్ లో ఓ షాట్ గురించి హై పిచ్ లో చెప్పి అంచనాలు పెంచేశాడు. ఆ షాట్ ను వెనక్కి తిప్పుకుని మరీ 1000 సార్లు చూస్తారన్నాడు. దీనికి తగ్గట్టే రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ హ్యాండిల్ ను నేలకు కొట్టి బంతి కొట్టే షాట్ అద్రిపోయిందే. వాట్ ఎ మాస్ ఎలివేషన్ అంటూ దర్శకుడు బుచ్చిబాబును మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అందరూ. అయితే ఈ క్రెడిట్ ఫైట్ మాస్టర్ నవకాంత్ కు ఇచ్చేశాడు. ఈ షాట్ ను అతనే డిజైన్ చేశాడని చెప్పాడు. తనకొచ్చిన క్రెడిట్ ను ఇంకొకరికి ఇచ్చేయడంతో బుచ్చిబాబును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. పెద్ది గురించి దర్శకుడు మాట్లాడుతూ వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో సినిమా తీస్తున్నామని చెప్పాడు. కోవిడ్ టైంలో ఈ కథ రాసుకుని సుకుమార్ కు వినిపిస్తే బాగుందని మెచ్చుకుని రామ్ చరణ్ కు కథ చెప్పమన్నారంటూ హీరో సెలెక్షన్ ఎలా జరిగిందో చెప్పాడు బుచ్చిబాబు. హీరోకు కాన్సెప్ట్ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పి ఓకే చేశారన్నారు. ఇలా పెద్ద సినిమా ఎలా రూపుదిద్దుకుందో రివీల్ చేశాడు బుచ్చిబాబు.